హాయ్, దిస్ ఈజ్ ఆనంద్. ఇది బోయా MM1 మైక్. ఇది బెస్ట్ బడ్జెట్ మైక్ అని చెప్పొచ్చు. వ్లాగ్స్కి ఉపయోగిస్తారు, అవుట్డోర్స్కి వెళ్ళడానికి చాలా బాగుంది. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడ 2,995 రూపాయలు ఉంది. అయితే మనకు 1999కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసి ఫుల్ రివ్యూ అయితే మీకు చూపిస్తాను. దీని ఆడియో క్వాలిటీ, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది పేపర్ వర్క్, స్టిక్కర్ ఉంది. అలాగే ఇది వారంటీ కార్డు ఇది యూజర్ మాన్యువల్ బుక్. ఇది ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా వాళ్ళు పేక్ చేయడం జరిగింది. ఇది మైక్, విండ్ షీల్డ్ కూడా అటాచ్ చేస్తున్నారు. దీన్ని ఒకసారి రిమూవ్ చేసి మనం మైక్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది రిమూవ్ అవ్వటం లేదు, ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే రిమూవ్ అయింది. దీన్ని ఒకసారి పక్కన పెడదాం. ఇది టోటల్గా అయితే మనకు బోయా MM1 మైక్. ఇది చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. చూస్తే మనకు ఎక్కడ చూసినా బిల్డ్ క్వాలిటీ అనేది తగ్గలేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా రిచ్ లుక్ అయితే మనకు కనబడుతుంది. ఇది మైక్. ఇది దాన్ని మన DSLR కెమెరాలో అటాచ్ చేయడానికి ఉపయోగించిన మౌంట్. ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఇది మన DSLR కెమెరాలో ఫిట్ చేసుకోవాలి. ఇవి కేబుల్స్, దానికి సంబంధించి ఎల్ టైప్ ఉండేదేమో మన మైక్ వైపు పెట్టుకోవాలి. ఫ్లాట్గా ఉండేది మన డివైజెస్, అంటే DSLR అయితే DSLR, మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకో కేబుల్. ఇదేమో వచ్చి స్మార్ట్ ఫోన్స్కి ఉపయోగిస్తారు. ఈ కేబుల్ మాత్రమే అక్కడ అటాచ్ అవుతుంది. ఈ ప్లాట్ వైపు మన మొబైల్కి, అలాగే ఎల్లో టైప్ ఉండే వైపు ఏమో మైక్కి అటాచ్ చేయాలి. మైక్ భద్రపరచుకోవడానికి ఒక పౌచ్ను అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బోయా బ్రాండ్తో ఉంది. ఇది కూడా చాలా రిచ్గా ఉంది. ఇది టోటల్గా అయితే మైకు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది విండ్ షీల్డ్. మనం అవుట్డోర్కి వెళ్ళి ఏదైనా రికార్డ్ చేసినప్పుడు నాయిస్ అనేది కట్ చేసి మనకు రికార్డ్ చేస్తుంది. ఇది ఉండటం వల్ల చాలా యూజ్ అవుతుంది మనకు అవుట్డోర్ రికార్డ్ చేసేటప్పుడు. చూద్దాం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ విధంగా మీరైతే ఈ జాక్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది 3.5 mm జాక్. ఈ మౌంట్ని కెమెరాలో ఫిట్ చేసుకోవాలి. ఈ కెమెరాలో కాదు అసలు, కాకపోతే మీకు అర్థం అవటం కోసం ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. నేను కెనాన్ 200Dలో వీడియో రికార్డ్ చేస్తాను. ఇది ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. రికార్డ్ చేసి టెస్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. విండ్ ఫిల్టర్ని డిజేబుల్లో పెట్టాను. ఇప్పుడైతే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పండి. హలో మైక్ చెక్. హలో బోయా MM1. హలో మైక్ చెక్. హలో. ఇప్పుడు నేను విండ్ ఫిల్టర్ని ఎనేబుల్లో పెట్టాను. ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో ఉంది. హలో మైక్ చెక్. హలో బోయా MM1 మైక్. హలో మైక్ చెక్. హలో. ఇది బోయా MM1 రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.